రైట్ ఇక ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో మరో అంశం చూసుకుంటే కనుక శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనుచిత వ్యాఖ్యల కేసులో భాగంగా దువ్వాడ శ్రీనివాస్ విచారణకు హాజరు కాగా విచారణ కొనసాగుతోంది. ఇక సుమారు 3 గంటలుగా దువ్వాడను విచారణ చేస్తుండగా ఇటు దివ్వల మాదిరితో పాటు దువ్వాడ అనుచరులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సందర్భంగా కొత్తూరు పోలీస్ స్టేషన్ వద్ద మాధురి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా అసోసియేట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, దివ్వల మాధురి పెద్ద ఎత్తున కూడా అక్కడ ఆందోళన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఏంటి, ఇంకా ఆందోళన కొనసాగుతుందా? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఏసారం ఇంకా పోలీస్ స్టేషన్లోనే ఉండటం జరిగింది. మనం చూసాం కాసేపటి క్రితమే దువ్వాడ మాధురి రోడ్డెక్కి మొత్తం కూడా పోలీసులతో వాగ్వేదన దిగడం కూడా చూసాం. సర్ది చెప్పి పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆమె పోలీసుల్ని అడ్డుకోవడం జరిగింది. ఇవాళ నోటీసులు ఇవ్వడం జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ని వివిధ కేసుల్లో హాజరు కావమని. అందులో భాగంగా కొత్తూరు పోలీస్ స్టేషన్లోకి ఉదయం 11 గంటలకు రావడం జరిగింది. 11 గంటల నుంచి కూడా దువ్వాడ శ్రీనివాస్ని ఇంకా విచారించకుండా ఉంచారని దువ్వాడ మాధురి దాదాపు ఒక 50 మంది 60 మంది అనుచరులతో వివిధ వాహనాల్లో వచ్చి అక్కడికి వచ్చి నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే 5 గంటల పాటు ఇంతవరకు కూడా ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీని ఏ విధంగా ఉంచుతారు, ఇంతవరకు విచారణ చేయకుండా, కనీసం ఆయనకి భోజనం కూడా పెట్టకుండా ఎలా ఉంచుతారు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా మొత్తం పోలీసులు కూడా మహిళా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు మహిళా పోలీసులు కూడా తోచేసి ఆమె చాలా వాగ్వేదం దిగడం జరిగింది. ఆమె నచ్చచెప్పి లోపల తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కొంతమంది రోడ్డుపై ధర్నా చేస్తున్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ అనుచరులను కూడా బలవంతంగా పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ లోపలే ఉన్నారు. 5 గంటల తర్వాత విచారణ చేపడతామని చెప్పడం జరిగింది పోలీసులు. ఉదయం 11 గంటలకు వస్తే ఇన్ని గంటల పాటు ఆయన ఉంచి 5 గంటల తర్వాత ఎలా చేస్తారని కూడా దువ్వాడ మాధురి ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రధాన కారణం 5 గంటల తర్వాత మొత్తం కూడా కావాలని ఆయన ఇబ్బంది పెట్టే విధంగా అరెస్ట్ చేయడానికి పోలీసులు విధంగా చేస్తున్నారని ఆయన అనుచరులు ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే దువ్వాడ వాణి హుటాహుటిని అక్కడ చేరుకుని ఆందోళన దిగడం జరిగింది. ప్రస్తుతం ఇంకా కూడా విచారణ ప్రారంభం కాలేదు. అయినప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. దువ్వాడ వాణి మీడియాతో కాసేపట్లో మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. మొత్తం ఈ విధంగా చేయడం పట్ల ఎంతవరకు కరెక్ట్ అని. ఈ పూర్వపర్వాలు చూసుకుంటే కేసుకు సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అనేక ఆరోపణలు, ప్యాకేజీ స్టార్ని విమర్శించడం, అనేక విధాలుగా రూపాల్లో ఆయన్ని విమర్శించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇటీవల మంత్రి జిల్లాకు చెందినటువంటి మంత్రి అచ్చెన్నాయుడు మీద కూడా కొన్ని ఆరోపణలు, అవకతవకల ఆరోపణలు, అవినీతి ఆరోపణలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా పోలీసు నోటీసు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆయన హాజరయ్యేందుకు రావడం జరిగింది. అయితే ఉదయం 11 గంటల నుంచి కూడా ఇంతవరకు కూడా 5 గంటల వరకు కూడా 5 అవుతున్నా సరే ఎందుకు ఇచ్చేయలేదని దువ్వాడ వాణి వాళ్ళతో వాగ్వేదన జరిగింది. ప్రస్తుతం విధానం మొత్తం కేసు సంబంధించి ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి అన్నీ కూడా సైరం. రైట్ వాసు, ఒక విధంగా చూసుకుంటే అనడం బాగానే ఉంది. దువ్వాడ మాధురి సంబంధించి కూడా అక్కడ షో ఆఫ్ చేయడం కూడా బాగానే ఉంది. సో ఇంత పెద్ద ఎత్తున మనం విజువల్స్లో చూస్తున్నాం, చాలా పెద్ద ఎత్తున కూడా తోసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఇదంతా జరుగుతున్నప్పటికీ కూడా ఇటు రాష్ట్ర ప్రజలకు ఈవిడ గారు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో ఒకసారి క్లారిటీ ఇస్తారా మీరు? సహజంగా దువ్వాడ వాణిని ఉత్తరాంధ్రలో ఎవరో కూడా సీరియస్గా తీసుకోరు. ఆవిడంతా కూడా పబ్లిసిటీకి స్టంట్ చేస్తారు, కావాలని హడావుడి చేస్తారని ఉత్తరాంధ్రలో చాలా నానుడి ఆవిడ గురించి. ఇటీవల అనేక రూపాల్లో ఆవిడ వేరు రూపాల్లో ప్రచారం చేసుకోవడం కాబట్టి రాష్ట్ర ప్రజలకు తెలియొచ్చింది. కానీ గతంలో కూడా దువ్వాడ శ్రీనివాస్తో ఏ విధంగా చేసింది, దువ్వాడ వాణితో ఏ విధంగా వివాదం చేసింది, ఎన్ని వివాదాలు జరిగినాయి, ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా ఆమె వైఖరి సుపరిచితం. అందువల్ల ఎవరు కూడా ఇచ్చే అవసరం లేదు. కానీ కావాలని అంటే మీడియా ముందు హడావుడి చేసి ఫోకస్ చేసి ఇష్యూని ఫోకస్ చేయలేనే తప్ప ఇదేం కాదని కూడా కూటమి నాయకులు కూడా ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులు మాట కూడా వినకుండా పోలీసులు కూడా తోసేసి కనీసం చట్టానికి కూడా గౌరవం ఇవ్వకుండా ఈ విధంగా చేయడం ఎంతవరకు సభను కూడా పోలీసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. కానీ చాలా సమయాన్ని వ్యవహరిస్తున్నారు పోలీసులు. ఇప్పుడు కూడా అదే వైఖరి లోపలికి వెళ్ళినప్పుడు కూడా దువ్వాడ వాణి అదే విధంగా బిహేవ్ చేస్తున్నారు, అదే విధంగా చేస్తున్నారు. పోలీసులు అయితే సమయాన్ని వ్యవహరించి మొత్తం ప్రస్తుతానికి మరి దువ్వాడ శ్రీనివాస్ని విచారణ చేసి నోటీస్ ఇచ్చి పంపించేస్తారా, మళ్ళీ పిలుస్తారా, లేకపోతే అదుపులోకి తీసుకున్నామని ప్రకటిస్తారా అని మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంది. సాయిరామ్, రైట్, ఇంత పెద్ద మొత్తంలో కూడా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు కదా, దీనికి సంబంధించి కూడా పోలీసులు ఏమైనా కేసు నమోదు చేసే అవకాశం ఉందా? ఈవిడ గారిని కూడా రిమాండ్కి తరలించే అవకాశం కనిపిస్తోంది అక్కడ?
కేసు నమోదు చేసే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే పోలీసు విధులకి ఆటంకం కల్పిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ రావాల్సిన టైంకి రావడం జరిగింది, లోపలికి వెళ్ళడం జరిగింది. 11 గంటల నుంచి కూడా ఆయన సంబంధించినటువంటి కేసును స్టడీ చేసి ఆయన ఏమేమి క్వశ్చన్లు అడగాలి, ఎలగాడాలి, ఏం చేయాలి, విచారణ చేయాలి, పోలీసులు సన్నద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే 3 గంటలు అయిపోయింది, 4 గంటలు అయిపోయింది. శ్రీనివాసులు సిట్టింగ్ ఎమ్మెల్యేని లోపల ఉంచేశారని ఈవిడ హడావుడి చేయడం పట్ల అయితే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వైసీపీ కార్యకర్తలు కాదు, కేవలం ఆయన అనుచరులు, ఆవిడతో ఉండే అనుచరులు మాత్రం వాళ్ళు కూడా వచ్చారని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై అయితే పోలీసులు తప్పనిసరిగా యాక్షన్ తీసే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూడొచ్చు విజువల్స్లో అసలు చట్టం అంటే గౌరవం లేకుండా పోలీసులపై ఏ విధంగా వాగ్వేదాన్ని దిగటం, లేకపోతే వాళ్ళని తోసేయడం, మహిళా పోలీసులు తోసేయడం, ఇదంతా కూడా చూసిన వాళ్ళు కూడా అసహించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో ఇది కొత్త కాదు, గతంలో కూడా దువ్వాడని వాడి ఇదే విధానం వైఖరి అవలంబించడం, విమర్శలు పాలవడం కూడా జరిగింది. దీనికి సంబంధించి తప్పనిసరిగా పోలీసులు అయితే విధులకు ఆటంకం కలిగించిన తప్పనిసరిగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మరి దువ్వాడ శ్రీనివాస్ని అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఈవిడి మీద కూడా కేసు పెడతారా, ఏం చేస్తారని వేచి చూడాలి. మరో గంటలో పోలీసులు కూడా దీనికి సంబంధించి పూర్తి వివరణ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం అంతా కూడా ఆవిడ మీడియా అక్కడ ఉన్నారు కాబట్టి మీడియా ముందు హడావుడి చేసేందుకు మరోసారి బయటకు వచ్చి ప్రస్తుతం మరి అదే విధంగా బిహేవ్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా మరి కాసేపట్లో పోలీసులు దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. సాయిరామ్, రైట్. చివరిగా వాసు, దీనికి సంబంధించి కూడా మనం చూసుకుంటే కనుక ఇటు దువ్వెల మాదిరికి సంబంధించిన అంశంలో భాగంగా ఆవిడ ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తుంది అంటే దువ్వాడ శ్రీనివాస్కి భోజనం పెట్టలేదని డిమాండ్ చేస్తూ ఉందా, లేకపోతే అక్రమంగా కేసు బనాయించి తన పైన కూడా నిందలు వేస్తున్నారని చెప్పేసి బుకాయిస్తుందా, ఏంటి అసలు? ఆల్రెడీ ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీ కదా. విచారణ జాప్యం అయిపోయింది. తప్పకుండా ఎమ్మెల్సీ సిట్టింగ్ ఎమ్మెల్సీ, కానీ మనం చూసాం ఇటువంటి కేసుల్లో, ఇటువంటి నోటీసులో గంటల తరబడి ఇంతకంత పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద మాజీ మంత్రులు, ఎంపీలు కూడా గంటల కొలది విచారణ చేయడం జరిగింది. కానీ ఉదయం 11 గంటలు తీసుకొచ్చి 4 గంటల వరకు కూడా విచారణ ఎందుకు ప్రారంభించలేదు అని ఆవిడ డిమాండ్ చేస్తుంది. తక్షణం ఆయన్ని బయటికి పంపించాలి, వదిలేయాలి, విచారణ ముగించాలని డిమాండ్ చేస్తుంది. పోలీసులు మాత్రం విచారణ పూర్తి అయితే కానీ ఏమి చెప్పలేమని చెప్తున్నారు. మరి విచారణకు సంబంధించి ఆయనకు నోటీస్ ఇచ్చి పంపిస్తారా, లేకపోతే అదుపులోకి తీసుకుంటారా అనేది అయితే సందిగ్ధం ఉంది. ప్రధానంగా ఆయన ఏమైనా అదుపులోకి తీసుకొచ్చి అనే ముందు జాగ్రత్తల పరంగా ఆవిడ ఈ అడావుడు కూడా చేస్తుందని విమర్శలు కూడా వస్తున్నాయి. సార్, రైట్. థ్యాంక్ యూ వాసు.